హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? శ్రీకరైల్ అప్డేట్స్ కోసం మీ ముందుకొచ్చేసాను. దగ్గర దగ్గర వారం అవుతోంది. అంతా హాలిడేస్, బిజీ బిజీ అందరూ గూడా లైఫ్‌లో. ఎంత బిజీగా ఉన్నా శ్రీకరైల్ మాత్రం బీభత్సంగా ముందుకు వెళ్ళిపోతోంది. ట్రస్ట్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. సీరియస్‌లీ ప్రతి ఒక్కరు గూడా తార్నాక ఆఫీస్‌లో కనీసం 2, 3 సెషన్స్ అవుతున్నా కానీ జనాలొస్తూనే ఉన్నారు. నైట్ 6 తర్వాత కూడా ఈవినింగ్ 6 నుండి 8, 9 వరకు కూడా క్లాసెస్ జరుగుతున్నాయంటే ఇది నిజంగా శ్రీకరైల్ మిరాకిల్. అవునండి. పెట్టుబడి లేకుండా వ్యాపారం. అది కూడా గోల్డ్ విత్ డైమండ్ ప్రొడక్ట్స్‌కి సంబంధించి. ఇది నమ్మడానికే విచిత్రంగా ఉంది. ప్రపంచంలోనే ఎనిమిదవ వింతగా ఉంది. అలాంటి ఎయిత్ వండర్ గురించి తెలుసుకోవాలి అని చాలామందికి ఉంటుంది. అందుకనే ఈరోజు ఎంత కళకళలాడిపోతుందో అనిపిస్తుంది నాకైతే తార్నాక ఆఫీసు చూసిన ప్రతిసారి, వెళ్ళిన ప్రతి మీటింగ్‌కి కూడా ఏదో ఒక కొత్త పాయింట్ నిజంగా. ఎండి రాజన్ కరైల్ గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరిని తీసుకోమని చెప్పి, అది కూడా ఒక్క ఫ్యామిలీకి ఒక్క ఐడి మాత్రమే. ఎక్కడైనా కానీ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఐడీస్ అంటే ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోండి. ఎన్ని ఐడీలు అంటే అన్ని ఐడి. ఒక్కొక్క వ్యక్తి మీద 4, 5 ఐడీలు వేసుకునే ఎంఎల్ఎం కంపెనీలు ఉన్నాయి. ఎందుకు ఎంఎల్ఎం అని యూస్ చేశానంటే ఇది ఎంఎల్ఎం కాదు. కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయినటువంటి అద్భుతమైన సంస్థ. ఎంతమందికి దీని గురించి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ నిజంగా దీంట్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మా గురువుగారు అంటుంటారు, గత జన్మలో ఏదో 2 పూలతోటి ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈ జన్మలో మనకి అదృష్టం దక్కదని. అది 100కి 100% నిజం. ఎందుకంటే వారానికి 40,000 సంపాదించుకోవచ్చు అని ఈ సిస్టంలో చెప్తే చాలామంది నవ్వారు. కానీ ఈరోజు ఒక్కొక్కరుగా ఎదిగిపోయి 40,000 తీసుకునే వాళ్ళు మా కళ్ళ ముందే కదలాడుతుంటే ఇది నిజమా కళ అనేవి ఒక ట్రాన్స్లో ఉంటూ మేము కూడా 40,000 వైపు పరిగెడుతున్నాం. డబ్బు ఎవ్వరికి చేదు ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది ముఖ్యం. అది కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంటూ న్యాయబద్ధంగా, నిజాయితీగా, నీతిగా ఈరోజు ఎంతమంది వైట్ మనీని సొంతం చేసుకోగలుగుతున్నారు. దానికి నిదర్శనమే శ్రీకరైల్. ఎస్, ఈ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ప్రోడక్ట్ అన్నది ఎప్పటికీ కూడా ఎక్స్పైరీ కానటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ మీ సొంతం చేసుకోవాలి. దీని ద్వారా మీరు లక్షలు సంపాదించుకోవచ్చు. దీని ద్వారా మీరు వేలు సంపాదించుకోవచ్చు. అందరూ సేమ్ టైం ఇవ్వలేకపోవచ్చు. అందరూ సేమ్ ఎఫర్ట్స్ పెట్టలేకపోవచ్చు. కానీ అందరికీ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంటే అది లైఫ్ టైం హ్యాపీగా ఉండొచ్చు. పెన్షన్ వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఈరోజు గవర్నమెంట్ జాబులకు కూడా పెన్షన్స్ లేవు. ఐటీ జాబులు అంటే చూస్తూనే ఉన్నాం, అలసిపోతున్నారు, నిద్ర ఉండదు, తిండి ఉండదు, పేరుకి వేలు శాలరీస్, కానీ ఎంతమంది దాన్ని రీచ్ అవ్వగలుగుతున్నారు? అదే కానీ శ్రీకరైల్లో మీరు నిలబడినట్లయితే జస్ట్ ఒక 6 మంత్స్ నాది కాదు అన్న ఒక మంచి బలంతో, నేను చెప్పేది ఏంటి అంటే ఒక కమిట్మెంట్ తోటి రండి శ్రీకరైల్కి.
ఖచ్చితంగా 3 నెలల్లో మిరాకిల్ జరుగుతుంది. 6 నెలల్లో మీ అదృష్టం వరిస్తుంది. సో ఇవన్నీ కావాలి అంటే ఒక్కసారి శ్రీకరాయల ఆఫీస్కి విజిట్ చేయండి. మీరేంటో, మీరు అసలు ఎక్కడున్నారు, మీరు శ్రీకరాయల్లో ఏం చేయాలి, ఇవన్నీ కూడా గత ఎపిసోడ్స్లో కూడా చాలా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది అద్భుతమైన వ్యాపారం, పెట్టుబడి లేని వ్యాపారం, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి జీరో టు హీరో అని చాలా కాన్సెప్ట్లలో వినే ఉంటాము. బట్ ఇక్కడ మాత్రం 100కి 200% జీరో టు హీరో స్థాయికి అతి కొద్ది కాలంలో చేరుకునేటువంటి సంస్థ. సో ఒక కంపెనీ ప్రోడక్ట్ అంతా మనం అనుకుంటూ ఉంటాము, ఏంటి వీళ్ళు ఇన్ని తెచ్చిపెట్టారు, ఇన్ని అమ్మేస్తారా అనుకుంటాం కొన్ని షాపులు చూసినప్పుడు. కానీ అవి అమ్ముకోకపోతే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అనే నమ్మకంతో ఆ యజమాని తీసుకొచ్చి పెడతాడు. నిజంగానే ఆ ప్రోడక్ట్ ఇవాళ కాతే రేపు, రేపు కాతే ఎల్లుండి వెళ్ళిపోతాయి. కానీ ఆ ప్రోడక్ట్ మీద ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ అయితే యజమాని లాస్ అవుతాడు, అవి దేనికి పనికి రాకుండా అవుతాయి. బట్ దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ప్రోడక్ట్, ఎక్స్పైరీ డేట్ లేనటువంటి గోల్డ్ విత్ డైమండ్ ప్రోడక్ట్. సో ఎంతమంది సొంతం చేసుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది దీన్ని ఫ్రీగా తీసుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది దీన్ని కెరీర్గా మార్చుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది మరో 10 మందికి దారి చూపించి వాళ్ళను నిలబెట్టాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళందరికీ కూడా శ్రీకరాయలు స్వాగతం పలుకుతోంది. అలాగే ఈ సిస్టంలోకి ఒక్కసారి అడుగుపెట్టి చూడండి, అది ఏంటి నిజంగానే ఎయిత్ వండర్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ఇప్పటికీ ఈ శ్రీకరాయల గురించి ఈరోజు ఇక్కడితో ఆపేస్తున్నాను. రేపు మళ్ళీ మనం ఇంకో సరికొత్త సంగతులు, సరికొత్త విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.